ఇక్కడ చెంగాలమ్మ తల్లి దేవస్థానం అందు చక్కగా వెలిసినటువంటి యొక్క దేవస్థానంలో ఎన్జీ అమ్మవారి కోరిక మేరకు వచ్చినటువంటి భక్తుల కోరిక మేరకు చక్కగా ఇక్కడ కాసేపు అమ్మవారికి నృత్యం చేసుకోవడం జరిగింది మనస్ఫూర్తిగా. ఈరోజు మన ఎన్జీ అమ్మ యాత్రలో భాగంగా చెంగాలమ్మ తల్లికి దర్శనం మనం ఇలా సూలూరుపేటకు రావడం జరిగింది. నిజంగా మాకు కూడా అదృష్టం. ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చి ఎక్కడ తెలంగాణ, ఎక్కడ ఆంధ్ర, ఎక్కడ సూలూరుపేట, చెన్నైకి బార్డర్లో ఉన్నటువంటి సూలూరుపేటలో చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మా ఎన్జీ అమ్మ అంటే నాగర్పమ్మ తల్లి, మా భగవతక్క, మా యొక్క రజనమ్మ, మా రామయ్య అన్న, మా ఉషమ్మ, అదేవిధంగా అల్లమ్మ, మస్తానయ్య, వంశీ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో మస్తాన్ రెడ్డి గారు వీరు కూడా చక్కగా పిలవగానే పెద్ద దిక్కుగా వచ్చేసి మన యొక్క కార్యక్రమంలో విజయవంతంగా పాత్రలు సాధించి విజయయాత్ర విజయంగానే సాధింది అనుకుంటున్నాం. మరి మస్తాన్ రెడ్డి గారు ఒక మాట, ఈ దర్శన భాగ్యం ఎలా ఉంది, మళ్ళీ ఈరోజు పర్యటన అంటే సాధారణంగా గుడికి వస్తూ ఉంటారు, ఈరోజు మనతో రావడం పర్యటన ఎట్లా అనిపించింది, ఏ విధంగా అనిపించింది, మీ మనసులోని మాట ఒక మాట అనుమత్యం. వంశీ గారు, ఆటో వంశీ, చక్కగా మంచి సేవకులు ఇవాళ దర్శనం ఎట్లా అనిపించిందా? బాగా అనిపించింది. దేవుని బాగా చూస్తున్నాము, దర్శనం బాగా అనిపించింది. మీరమ్మా? ఈరోజు ఎట్లా వచ్చిన దానికి ఎట్లుంది? మీరమ్మా? ఓకే, చెప్పండి రామయ్య అన్న. మాటలు తక్కువ, లొల్లు ఎక్కువ. చెప్పండి. నమస్తే అన్న. చెంగాళం దర్శనం బాగా అయింది. ఈరోజు అనుకోకుండా వచ్చినాము, అమ్మ దర్శనం బాగా జరిగింది, హ్యాపీగా ఉంది. అదేవిధంగా సకల సృష్టికి జీవం అమ్మవారు దర్శనం, అమ్మ స్వరూపం, 101 అక్కజెల్లెలు, ఒక అన్నదమ్ముడు, ఎక్కడ పట్టిందల్లా బంగారం, కొంగు బంగారం, మైల కొంగులు దగలకుండా చక్కగా పసుపు కుంకుమ బండారి గాజులు, సామ్రాణి కడ్డీలు, ఈ యొక్క అదేవిధంగా దూదు పొగలు, గుగ్గిలం మైసాచి పొగలతోని ఎంతో వైభవంగా అంగరంగ వైభవంగా బోనాలతోని కానీ ఈ యొక్క అమ్మవారి శుక్రవారం, మంగళవారం, ఆదివారం రోజు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఎక్కడ చూసినా కూడా కనిపించేటువంటి అమ్మవారి దర్శనంలో భాగంగా ఈరోజు నాగర్పమ్మ వారు కూడా చక్కగా ఒక మాటతోని చివరిగా వారి యొక్క వాక్కుతోని వీరందరి దర్శనం ఎట్లా అనిపించింది, ఈ యొక్క దరువు ఎట్లా అనిపించింది, ఈ యొక్క నృత్యం ఎలా అనిపించింది అనేది అమ్మవారు ఈ యొక్క కార్యక్రమాన్ని వివరించి మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు దర్శనం ఎట్లా అనిపించింది? ఈరోజు ప్రత్యేకంగా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఈరోజు దర్శనం ఎట్లా అనిపించింది? ఈరోజు దర్శనం మంచిగా జరిగింది. తెలంగాణ భాషలో శనార్థులు అందరికీ సూర్యపేట చెంగాలమ్మ గారికి ఇచ్చిన ఎన్నోసార్లు వస్తుంటాయి. ఈరోజు దర్శనం బాగా సూర్యపేట చెంగాలమ్మ అంటే చాలా చెప్పుకోవడంగా ఉన్నారు. ఎంతవరకు తెలుసు అంతవరకు మాకు విజయాలుగా కనిపిస్తున్నాయి, అనుకున్నది జరుగుతాయి. ఈ అమ్మవారి సత్యారోపణతో మాకు కూడా కొన్ని అనుకున్నట్టు జరిగినాయి. అదేవిధంగా మహాకాళ రూపంలో నాకు కూడా తెలియపరిచి ఏదైనా ముందు అనుకుంటే ముందు భాగంలో తెలియపరుస్తారు కాబట్టి ఏదనుకున్నా కూడా జరుగుతుంది. అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు, మంచిది. థ్యాంక్ యూ అమ్మ. ఇలానే మీరు వస్తూ ఉండాలి, దర్శనం చేసుకుంటూ ఉండాలని మనస్ఫూర్తి. పల్లి ప్రవీణ్ ఎక్కడున్నా కూడా అమ్మవారి 101 అప్పచెల్లెల తరఫున 101 అన్నదమ్ముడు ఒక తరఫున పల్లి ప్రవీణ్ ఎక్కడున్నా మంచిగా ఉండాలని తెలంగాణ భాషలో శరణార్థులు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మ. మీ అందరి ఆశీర్వాదంతో మీరు అందరూ బాగుంటే అందులో నేను కూడా బాగుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటాం. బోల్ చెంగాలమ్మ తల్లికి, పోలేరమ్మ తల్లికి, నాగర్పమ్మ తల్లికి, ఏనుక ఇల్లమ్మ తల్లికి, నాగులమ్మ తల్లికి, అలివేలు మంగమ్మ తల్లికి, పీలేరు ఎవరున్నారు నాగర్పమ్మ తల్లికి, అని ముత్యాలమ్మ తల్లికి, బంగారు మైసమ్మ తల్లికి. జై షైనింగ్ ఆఫ్ పల్లె ప్రవీణ్ శనార్థులుల్లా. మీరు చూస్తున్నారు ఎన్జీ అమ్మ మీడియా మరియు హైదరాబాద్ తెలంగాణ తీన్మార్ ఛానల్. ఈ రోజున మనము ఈ యొక్క సూలూరుపేటలో ఉన్నటువంటి చెంగాలమ్మ దేవస్థానానికి వచ్చాము. మన నాగర్పమ్మ తల్లి యొక్క ఆధ్వర్యంలో, వారి బృందం ఆధ్వర్యంలో అనేక మంది అమ్మవార్లు పూనుకుంటూ అమ్మవార్ల
ఎంతోమందిని స్పష్టంగా అమ్మవార్లను పలకరిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజున అమ్మవారిని స్వచ్ఛందంగా దర్శించుకోవడంతో పాటు నేను అనగా పల్లె ప్రవీణ్ను కూడా దర్శించుకునే భాగ్యం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము. ఈ విధంగా ఇక్కడ ఈ యొక్క వృక్షంకి ఒక మంచి చరిత్ర ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, పూర్వకాలంలో ఏం జరిగిందంటే మనసు మలేషియా అయినా దమ్ము దుబాయ్ అయినా చెప్పుడు తక్కువ పూజలు ఎక్కువ కాబట్టి ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తులు చక్కగా ఈ వృక్షం గురించి ఎవరన్నా ఒకరు వివరిస్తే భక్తులు తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరన్నా మాట్లాడండి వృక్షం గురించి. నమస్తే, నా పేరు రాజిని అని చెప్పేసి చెప్పండి. మాట్లాడు మాట్లాడు. తలుపులు పెట్టేదానికి చెక్కలు తెచ్చి పెట్టారు ఇక్కడ. అవి చెట్లు ఇది చేసినాయి. అది మధ్య చెట్టు కలిగింది రంగాళమ్మ. అంతేనా? సరే, ఇక్కడ అమ్మవారు రజనమ్మ గారు చెప్పిన మాట ప్రకారం ఏంటంటే పూర్వకాలంలో ఇక్కడ తలుపులు అమ్మవారికి తలుపులు పెడదామని తీసుకొస్తే అది వృక్షమై మారి అమ్మవారి రూపంలో ఇక్కడ వెలిసిందని, చక్కగా మొక్కులు ముడుపులు పిల్లలు కానీ వాళ్ళు ఉయ్యాలలు తొట్టెలలు కట్టుకొని సంతోషంగా ఈ శూలానికి నిమ్మకాయలు గుచ్చుకొని నిష్ఠ నియమాలతో పూజలు చేసుకోవాలని కోరుకుంటూ మరిన్ని విశేషాలు ఆలయం ద్వారాల్లోకి వెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గర్భగుడి పర్మిషన్ మనకు ఉండదు కాబట్టి చక్కగా ఈ యొక్క ఆలయం వెలుపల ఆలయం అవతల సైడ్ ఏమైతే వెలిసి ఉన్నాయో అవన్నిటిని కూడా తీసుకొని చూపిస్తామని చూస్తూనే ఉండే నేను NG అమ్మ టీవీ. థ్యాంక్ యూ.